లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. ఇంక ఆషాఢ అమావాస్య రాబోతోంది. మరి అమావాస్య రోజు ఆచరించాల్సిన విధానాలేంటి? మాసాల్లోకెల్లా కొన్ని ప్రత్యేకమైన మాసాలు అంటారు. అందులో మనకి శ్రావణ మాసం మొదలవుతోంది ఈ అమావాస్య తర్వాత నుంచి. ఒకసారి దాని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు ఆషాఢ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ నవరాత్రులు ముగిసేటటువంటి సమయం. అంటే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి. ఆది నవరాత్రులు, మధ్య నవరాత్రులు, అంత్య నవరాత్రులు, 3 రకాలుగా. ఆషాఢ మాసం మొత్తం కూడా మొదటి 9 రోజులు. ఎప్పటికైనా ఒక మాసంలో నవరాత్రులు వచ్చాయంటే దాంట్లో 3 కాలాలు ఉంటాయి. ఆది నవరాత్రులు అంటే మొట్టమొదటిగా వచ్చే 9 రోజులు, మధ్య నవరాత్రులు ఉంటూ ఉంటాయి, తర్వాత అంత్య నవరాత్రులు ఉంటూ ఉంటాయి. అంటే ఈ మాసానికి అధిదేవతగా పిలిచేటటువంటి ప్రతిదీ కూడా నవరాత్రుల్లో ఆ పరదేవతని ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసము ముగిసేటటువంటి సమయం దగ్గర పడుతుంది. ఆషాఢ మాసం ముగిసింది అంటే శ్రావణ మాసం ఆడవాళ్లకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగాను, శివారాధనకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగాను విరాజిల్లేటటువంటి మాసం శ్రావణ మాసం. ఆషాఢ అమావాస్య. ఈ అమావాస్యకు చాలామంది గ్రహణము అనేటటువంటి భ్రమలో ఉన్నారు. మనకు ఎలాంటి గ్రహణాలు కూడా లేవు. యథావిధిగా మనము అన్ని రకాలైనటువంటి పూజాది క్రతువులు చేసుకోవచ్చు. ఆషాఢ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినటువంటివి నదీ స్నానము, కూప స్నానము, గంగా స్నాన విధిని తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆషాఢ మాసము పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటి మాసం. పితృతర్పణాలు ఆచరించడము, పితృదేవతలకు తిలతర్పణాలు చేయడము, పితృదేవతల పేరు మీద దాన ధర్మాలు ఆచరించడం, ఇవన్నీ కూడా వంశ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటి అమావాస్యగాను, అందులోనూ ఈ అమావాస్య రోజున చాలా మట్టుకు శివారాధన చేసుకోవడము, అందులోనూ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము. అంటే ఈ నెల రోజుల పాటులో ఏ రోజైనా వారాహి అమ్మవారిని కొలవనటువంటి వారు ఆ ఒక్క రోజున ఆ అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళడం, అమ్మవారిని దర్శించడము, అమ్మవారి పేరు మీద ఉపవాసం ఉండడము, ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఈ ఆషాఢ మాసము 9 రోజులు నవరాత్రులు చేసినటువంటి పుణ్య ఫలితమంతా కూడా ఈ ఒక్క రోజులో లభిస్తుంది అనేటటువంటిది శాస్త్రవచనం. అందులో ఈ అమావాస్య చాలా మట్టుకు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకు అనంటే కనుక ఆషాఢ అమావాస్య అనేటటువంటిది అరిష్టాలను దూరం చేసేటటువంటిది అని అర్థం. కాబట్టి మనిషి జీవితంలో అరిష్టములు అంటే ఏంటి అంటే ఏదైతే డబ్బు లేకపోవడము, అలాగే మనశ్శాంతి లేకపోవడము, పేదరికం అనుభవించడము, విద్య సరిగ్గా రాకపోవడము, చదువుకున్నటువంటి వారికి అర్హతకు తగినటువంటి ఉద్యోగం రాకపోవడం, ఇలా అష్ట కష్టాలు పడుతున్నాడు అనేటటువంటి ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. అలాంటి కష్టాలన్నింటినీ దూరం చేసుకునేటటువంటిది ఈ అమావాస్య. ఈ అమావాస్య రోజున ముఖ్యంగా మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా స్వామివారికి ఈ అమావాస్య రోజున తమలపాకు పూజ కానీ, వడమాల పూజ కానీ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా కలియుగంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందుకే ఆంజనేయ స్వామికి మరొక పేరు ఏంటంటే కలియుగ బ్రహ్మ అనేటటువంటిది పేరుంది. కాబట్టి కలియుగంలో తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా అమావాస్య వస్తుంది కాబట్టి తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ క్రతువులు, పూజాది క్రతువులు చేసుకుంటే ఎంతో కొంత మనకు లాభం చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది. అమావాస్యను పూర్తిగా వినియోగించుకున్నటువంటి గొప్పనైనటువంటి విధానం కలుగుతుంది. మరీ ముఖ్యంగా అమావాస్య అంటే ప్రతి అమావాస్య రోజున ప్రత్యేకంగా ఆచరించవలసినటువంటిది ఏంటంటే పితృదేవతల పూజలు. అంటే ఇది ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఎవరైనా సరే పుట్టుక చావు ప్రతి ఒక్కరికి ఒకేలా ఉంటాయండి. దాంట్లో ఏ మార్పు ఉండదు. ఉన్నవాడైనా లేనివాడైనా ఎవరైనా సరే పుట్టుక చావు రెండూ కూడా మన యొక్క సనాతన ధర్మంలో కావచ్చు, హిందూ ధర్మంలో కావచ్చు, ఏ ధర్మంలో అయినా ఒకటే రకంగా ఉంటాయి. ఈ రెండిటికి పద్ధతులు కూడా ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే అవి ఏమిటి అంటే కులాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి మార్పు చెందుకుంటూ కొన్ని పద్ధతులు మర్చిపోయినటువంటి సంస్కృతి మన దాంట్లో ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున పితృదేవతలు అంటే మీకెవరికైతే తండ్రి లేడో, లేదా మీ తాతగారు లేరో, లేదు అంటే మీ తల్లిగారు లేరో, వాళ్ళ పేరు మీద తప్పకుండా ఆ రోజున
ఒకే పూట భోజనం చేసి వాళ్ళ పేరు మీదుగా తర్పణం చేయండి. చేతిలో కాస్త నువ్వులు తీసుకొని వాళ్ళ పేరు చెప్పుకుంటూ తర్పణాలు చేసి మనము భోజనం చేస్తాం కదా, ఆ భోజనం చేసేటటువంటి సమయంలో ఒక ముద్ద తీసుకొని ఒక డొప్పలో పెట్టేసి మన కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, ఆ కాంపౌండ్ వాల్ మీద పెట్టేస్తే కాకి వచ్చి తింటుంది అని శాస్త్రం. ఆ కాకి గనక వచ్చి తింటే పితృదేవతలు తిన్నటువంటి ప్రసాదంగా భావన చేసుకుంటుంటాం. ఇలాంటివి ఆచరించడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే వంశం అభివృద్ధి కలగడానికి, ఇప్పుడు చాలా మట్టుకు మగ సంతానం లేదండి అందరూ ఆడ సంతానమే అనడానికి కారణం ఏంటంటే పితృదేవతలకు సరిగ్గా కర్మలు చేయకపోవడం వల్ల ఆ వంశంలో ప్రతి ఒక్కరూ ఆడ సంతానమే జన్మిస్తుంది, మగ సంతానం అనేటటువంటి జన్మించదు. కాబట్టి నీ యొక్క వంశం అభివృద్ధి కావాలి, మగ సంతానం కావాలంటే ఇలాంటి పితృకర్మలు తప్పకుండా ఆచరించాలి. అలా గనక మర్చిపోతే తప్పకుండా నీ వంశంలో ప్రతి ఒక్క తరానికి ఆడపిల్లలే జన్మిస్తారు. ఇది చాలా మట్టుకు నేను చూసినటువంటి సంఘటనలో, జాతకాల్లో ప్రతి ఒక్క వంశంలో ఆడపిల్లలే జన్మించారు. బికాజ్ దానికి కారణం ఏంటి అంటే పితృకర్మలు సరిగ్గా చేయకపోవడం. కనీసం ఈ ఆషాఢ అమావాస్య రోజునైనా పితృకర్మలు చేస్తే శుభం లాభం కలుగుతుందండి. మనకి శ్రావణ మాసం ప్రారంభం కావబోతుంది. అంటే ఏదైనా పండగ అయితే ఒక్కరోజు 2 రోజులే, కానీ ఈ మాసం అంతా కూడా పండగనే. ఇంకా అన్ని పూజలు, వ్రతాలు, నోములు మామూలుగా ఉండదు హడావిడంతా. మరి అసలు ఎప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవాలి? అమావాస్య తర్వాత నుంచి ప్రారంభం, నెక్స్ట్ డే నుంచే. అమావాస్య రోజు మనం శుభ్రం చేసుకోవడానికి కొంచెం సెంటిమెంట్గా భావిస్తాము. ముందు రోజున మంగళవారం కూడా ఉంది, మంగళవారము సెంటిమెంటే. అసలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటారు? ఇక్కడ శ్రావణ మాసము అనేటటువంటిది ఆడవాళ్లకు ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. అలాగే శ్రావణ మాసం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి సనాతన ధర్మంలో శైవులకు, ముఖ్యంగా శివారాధన చేసేటటువంటి వాళ్లకు ఈ శ్రావణము నెలంతా కూడా ఒక మహాశివరాత్రితో సమానం. అందుకే ఈ శ్రావణ మాసం అనేటటువంటి ఇల్లు శుభ్రం చేసుకోవడం కానీ, అలాగే ఇంట్లో వ్రతాలు పూజలు చేసుకునేటటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగలు. అయితే శ్రావణ మాసం రోజున ఏదైతే మనము ఇంటిని పరిశుభ్రం చేసుకుంటామో అది అమావాస్య తెల్లవారి చేసుకోవాలి. ఎందుకంటే దానికి తిథి వార నక్షత్ర ముహూర్తాలతో సంబంధం లేదు. ఎందుకు అంటే అమావాస్య అయిపోయింది, తెల్లవారుజామున ఏ వారం వచ్చినా ఏ తిథి వచ్చినా కూడా ఇంటిని మాత్రం పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఆ రోజున పరిశుభ్రంగా పెట్టుకున్నటువంటి ఇంట్లో ధూప దీప నైవేద్యాలు తప్పకుండా ఉండాలి. ప్రతి ఒక్కరి సనాతన ధర్మంని పాటించే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ధూపదీప నైవేద్యాలు ఉండాలి. ప్రత్యేకంగా ఆ రోజున గుమ్మానికి మామిడి తోరణాలు ఉండాలి. మనం పూజా మందిరాన్ని పరిశుభ్రం చేసుకొని ఆ రోజున చక్కగా దీపాలతో అలంకరణ చేసుకోవాలి. దేవతా విగ్రహాలన్నీ కూడా పరిశుభ్రం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఆ రోజున మనం వంటకాలు చేసిన ఏ పదార్థమైనా మొట్టమొదటిగా భగవంతునికి నివేదన చేసిన తర్వాతే మనం ఆరగించడం అనేటటువంటి చేసుకుంటే మనకు శుభం లాభం కలుగుతుంది. ఈ శ్రావణ మాసం అంతా కూడా మనిషి దారిద్ర్యాన్ని తొలగించేటటువంటి మాసం. అలాగే మనిషి యొక్క కష్టాలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు తీర్చేటటువంటి మాసం. ఎందుకంటే ఈ శ్రావణ మాసము విశేషంగా ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, మనకు క్షీరసాగర మథనం జరిగేటప్పుడు శివుడు ఆలాహలాన్ని మింగినప్పుడు ఆ యొక్క తాకిడికి తట్టుకోలేని పరమశివుడిని చూసి ముక్కోటి దేవతలందరూ కూడా ఆ రోజున శివుడికి గంగాజలంతో అభిషేకం చేశారు. అలా అభిషేకం చేసినటువంటి మాసమే ఈ శ్రావణ మాసము. అది శ్రావణ మాసంలోనే జరిగింది. అందుకే ఈ శ్రావణ మాసంలో శివారాధన ఎక్కువగా చేస్తూ ఉంటాం. అందుకే శ్రావణ మాసం ఎందుకు అభిషేకాలు చేస్తారు అని అంటే, ఈ యొక్క గరళాన్ని మింగినటువంటి మాసం శ్రావణ మాసము. అందుకే ముక్కోటి దేవతలందరూ కూడా శివుడికి అభిషేకం చేసిన మాసం శ్రావణ మాసము. అందుకే ఆ పరమశివుడు శాంతించినటువంటి రోజు కూడా శ్రావణ మాసమే. అందులోనూ మంగళగౌరి వ్రతం చేశారు అని అంటారు. అలా శివుడు పడిపోయినప్పుడు, మంగళగౌరీదేవి యొక్క ఒడిలో పడిపోయినప్పుడు ఆ తల్లి అంటే శివుడు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ మంగళగౌరీదేవికి భయం వేసిందట. నా మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు మీకు ఏమీ కీడు జరగదు అనేటటువంటి విధానంతో కూడా అందుకే మంగళగౌరీ వ్రతాలు సౌభాగ్యం గురించి వస్తుంటారు. ఇలా శ్రావణ మాసంలో చెప్పాలంటే ఒక 100 కథలు ఉన్నాయి. అలా పురాణ గాథలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ప్రతి ఒక్క మాసం వెనక ఒక్కొక్క పురాణ గాథ ఉంది. అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైనటువంటి సంఘటనలు, ఒక్కొక్క రకమైనటువంటి చరిత్రలు దాగి ఉన్నాయి. కాబట్టి ఈ శ్రావణ మాసం అందుకే శివుడికి మనం అభిషేకం చేయడం వల్ల ఆ శివుడు తాగినటువంటి విషయాన్ని మనం శాంతింపజేసిన వాళ్ళం అవుతాము. ఆ రోజున శివుడికి ఎవరైతే అభిషేకం చేస్తారో శ్రావణ మాసంలో చాలా మట్టుకు శ్రావణ సోమవారాలు,
శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు ఇవి చాలా విశేషంగా పాటిస్తూ ఉంటారు. కాబట్టి ఇవి ఎందుకు పాటిస్తారు అని అంటే గనక విశేషంగా శ్రావణ మాసం ఈ 3 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి రోజులు. అంటే శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఎందుకు? దారిద్ర్యాన్ని తొలగించుకోవడానికి. అందుకే డబ్బు కావాలి అనుకున్నప్పుడు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు వినియోగించుకోవాలి. అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి జంటలందరూ కూడా మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు. అంటే మనకు మామూలుగా ఇది మొదటి సంవత్సరం. ఈ సంవత్సరం ఎవరికైనా పెళ్ళైతే మొదటి 5 సంవత్సరాల వరకు మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు. కాబట్టి మా గౌరీదేవికి చాలా ప్రత్యేకత. అలాగే శ్రావణ సోమవారాలు శివుడికి చాలా ప్రత్యేకత. కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా అంటే కేవలం ఈ 3 రోజులే కాదు, మిగతా రోజులన్నీ కూడా విశేషం. దేనికి దానికే ప్రాశస్త్యము. కాబట్టి ఈ రోజున అభిషేకము, అలాగే ఇంట్లో పరిశుభ్రం చేసుకోవడము, ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తుంది అంటే పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంది. అలాగే లక్ష్మీ కటాక్షాన్ని కలిగజేస్తుంది. శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలంటే ఈ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా చెప్పబడుతుందండి. ఓకే, ఇప్పుడు విశేషంగా అమ్మవారి ఆరాధన కూడా ఎక్కువగా శుక్రవారం చేస్తాం, కానీ అమ్మవారికి సంబంధించి గురువారం అంటూ ఉంటారు. కొంతమంది గురువారాలు కూడా పాటిస్తూ ఉంటారు. నిజంగా ఈ మాసంలో గురువారాలు కూడా పూజ చేయొచ్చు అంటారా? అయితే మనకు దీనికి ఆధారం ఏంటి అంటే గనక టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క నేత్ర దర్శనం ఉంటుంది. అది గురువారం రోజే ఉంటుంది. అంటే ఆ రోజున లక్ష్మి, చాలా మంది శుక్రవారం లక్ష్మీవారం ఉంటారు, కానీ గురువారం కూడా లక్ష్మీవారంగా ప్రసిద్ధి చెందుతూ ఉంది. కాబట్టి మనం గురువారం చేసినప్పటికీ కూడా శుక్రవారం అనేటటువంటిది అమ్మవారి యొక్క వారము. అంటే కేవలం ఒక్క అమ్మవారనే కాదు కదా, మనకు 3 దేవతలతో పాటు అమ్మవారిలో కూడా ఎన్నో రకాలైనటువంటి అవతారాలు ఉన్నాయి. లక్ష్మీదేవికి ముఖ్యంగా శుక్రవారం అని పాటిస్తూ ఉంటాము. అలాగే ఎస్పెషల్లీ ఏంటి అని అంటే గనక గురువారం స్వామివారి యొక్క నేత్ర దర్శనంతో లక్ష్మీదేవి కూడా వచ్చి స్వామివారిని చూస్తుంది అనేటటువంటిది ప్రతీక. అందుకే గురువారం కూడా లక్ష్మీవారంగా చాలామంది పాటిస్తారు అనేటటువంటిది సాంప్రదాయం. ఇది సాంప్రదాయంలో మనం పెట్టుకున్నటువంటి విధానమే తప్ప మనకు గురువారము లక్ష్మీవారమే అని చెప్తూ ఉంటారు. శుక్రవారం కూడా అమ్మవారి యొక్క రోజు కాబట్టి శుక్రవారం కూడా లక్ష్మీవారమే అని చెప్పి మనకు చెప్తూ ఉంటారండి. ధన్యవాదాలండి. శ్రీమాన్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.